బాగుంది. తెల్ల రాత్రి వెలుగైన ఆకారం. కైరోలో 1968లో ఒక ప్రధాన వీధిలో ఒక చర్చిపై 1 మిలియన్ మంది సమీకరించిన ముందు అది సంఖ్యలో కొన్ని లక్షల మంది ఈ ఆకారం కనిపించడం, గాల్లో కదలడం, తర్వాత కొన్ని గంటల తర్వాత అదృశ్యమవ్వడం చెప్పారు. మీరు చూస్తున్నట్లుగా వింత దృశ్యాన్ని కూడా ఫోటో తీయవచ్చు. నేను ఈ కేసు పరిశీలనలో కనుగొన్నది పూర్తిగా తక్కువ. బహుశా 20వ శతాబ్దపు గొప్ప రహస్యాలలో కథను మీకు చెప్పబోతున్నాను. బాగుంది, మళ్ళీ ప్రారంభిద్దాం. మనం 1968 ఏప్రిల్ 2 కైరోలోని అల్జైతూన్ అనే ప్రాంతంలో ఉన్నాము. అనేక మెకానిక్లు ఇంకా అందులో ఉన్నారు. ఒక అందమైన చర్చి ఎదుట ఉన్న బస్సు గ్యారేజీలో. కార్తీక్ ఈ ప్రాంతంలో ఏకైక చర్చి. వారు ఈ చర్చిపై ఒక తెల్ల ఆకారాన్ని చూస్తారు. అది ఒక మనిషికి పోలి ఉంది. అతను ఇది మతాధికారి అనుకుంటాడు, కానీ ఆమె జారుడు ఉపరితలంపై నిలబడి ఉన్నందున అతను ఆమెకు జాగ్రత్తగా ఉండమని అరుస్తాడు. ఈ సంఘటనలు చాలా ఇటీవలివి. మనం ఈ విషయాలను తెలుసుకోవచ్చు ఎందుకంటే వివిధ సాక్షులు ముస్లింలు సాక్ష్యం ఇవ్వగలరు. కాబట్టి మేము వారి పేర్లను నిలుపుకున్నాం. 2 బస్సు డ్రైవర్లు ఫరూక్ మేడం అట్వా మరియు రమౌత్ హఫీఫీ హుస్సేన్ హవాద్, ఒక మెకానిక్ లేదా అబ్దెల్ ఎల్ హజీజ్ అలీ గార్డియన్ ఉన్నారు. చర్చిపై కప్పుపై తెల్లటి దుస్తులు ధరించిన వ్యక్తి ఆత్మహత్యకు భయపడ్డారు. సమాచారం మరొకరు తక్షణంగా చర్చి తలుపు కొట్టడానికి వెళ్ళాడు. అక్కడ చర్చి పక్కన యూసఫ్ ఇబ్రహీం పితా కుటుంబం ఉంది. కాప్తిక్లలో వివాహిత వారు పూజారులుగా మారవచ్చు. పూజారి యూసఫ్ ఇబ్రహీం కుమారుడు ఆ రాత్రి తలుపు కొట్టుతున్న వ్యక్తిని వినబోతున్నాడు. అదెల్ ఇబ్రహీం వయస్సు 18. తరువాత పూజారి అయిన అతను ఇప్పుడు పితా కాన్స్టాంటిన్ అని పిలుస్తారు. ఇది మార్చి 2004లో అతను సాక్ష్యానికి సంబంధించిన భాగం. గదిలోని కిటికీని తెరిచి ఏమి జరుగుతుందో అడిగాను. వ్యక్తి చెప్పాడు, నీ చెల్లి చర్చిపై. నేను సమాధానమిచ్చాను, చెల్లి నిద్ర. ఆమె అక్కడ ఉంది. లోపల ఆమె చర్చి పైన లేదు. పాదాలు ఉన్నా నేను దూకి చర్చి పైకి ఎక్కారో చూడాలనుకున్నాను. బయటకు వచ్చిన అదెల్ యూసఫ్ ఆ ప్రకాశ ఆకారాన్ని గమనించి అది కనుక దేవతమాత అని ఆలోచిస్తాడు. అతను తన తండ్రికి అధికారి పితాకు సమాచారం ఇస్తాడు. కాన్స్టాంటైన్ ఈ సమయంలో థోమన్ బే వీధిలో చర్చి ముందు ఉన్న వీధిలో ఒక పెద్ద జనసంచారం కూడింది. ఇది రవాణాను అడ్డుకుంది. నిమిషాల తర్వాత ప్రకటన క్షీణిస్తుంది. చూసిన ఒక్కరు చాక్లో ఉన్నారు. చర్చి పైకప్పుపై ఉన్న గోపురం పూర్తిగా ప్రవేశించలేనిది. ఎవరు అక్కడ వెళ్లి గుర్తులు లేకుండా క్షీణించారు. విశ్వాసులు దేవత మాతను గుర్తించినట్లు భావిస్తున్నారు, కానీ జనసంచారంలో ముస్లింలు ఎక్కువగా ఉన్నారు. వ్యవహారానికి ప్రారంభంలోనే ఉన్న ఈ వ్యక్తులు తెలియని విషయం ఏమిటంటే స్థలంలో కొత్త ప్రకటనలు జరగబోతున్నాయి. చర్చిపై 3 సంవత్సరాల పాటు అనేక సార్లు 968 ఏప్రిల్ 2 నుండి జూన్ 1971 వరకు మరియు అనేక పోలీస్ విచారణలు జరగబోతున్నాయి. కాబట్టి ఆశ్చర్యాలకు ముగింపు వద్దలేం. అప్పుడు వెళ్ళండి, మీరు చూస్తారు. తర్వాతి పార్ట్ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. తర్వాత రాత్రి ఏప్రిల్ 3న 3 గంటల సమయంలో ఆ రహస్యమైన మహిళ యొక్క కొత్త ప్రకటన జరుగుతుంది. తెలుపు లేదా బంగారు కాంతిలో. వాస్తవానికి ఆగడు. మొదటి కొన్ని వారాల్లో ప్రకటనలు ప్రతి రాత్రి జరుగుతాయి. సరే, ఎలా ఉంటుందో ఊహించండి. కైరోలో నివసిస్తున్నారు. అనేక స్నేహితులు, సహచరులు దేవత మాతను చూసినట్లు చెబుతున్నారు. సమాచారం అగ్ని ప్రమాదంలా వ్యాపిస్తుంది. ఇది చర్చ. మీరే తనిఖీ చేయాలనుకుంటున్నారు. మీకు చెప్పబడింది దేవతమాత దాదాపు ఎప్పుడూ కనిపిస్తుందని. ప్రతి రాత్రి మీరు సాయంత్రం అక్కడికి వెళ్ళి చర్చి పైకి చూడండి, ఎదురు చూస్తారు. వీధిలో చాలా మంది వ్యక్తుల మాదిరిగా అందరూ దీనికోసం వచ్చారు. మరియు ఒక్కసారిగా తలపై ఒక కిరీటంతో ఉన్న మహిళలా కనిపించే కాంతి రూపం కనిపిస్తుంది. అత్యంత ఆకర్షణీయమైన షోలు ఏప్రిల్ 27, 1968, జూన్ 15. ఈ వారాల్లో లక్షలాది మంది ఈజిప్షియన్లు దృశ్యాలను చూడటానికి జైటౌన్కు వస్తారు. పోలీసు అన్ని విషయాలపై సమావేశాలు, పత్రికలు ఈ విషయం మాట్లాడుతున్నాయి. 1968 ఏప్రిల్ 27 ఈజిప్టు పత్రిక అల్హరాం యొక్క మొదటి పేజీ ఇది. ఒక జనసమూహం, అందరి కళ్ళు ఆకాశం వైపు, చర్చి పైకి. పత్రికలు ఈ విషయం గురించి మాట్లాడుతున్నాయి. అది ఆల్జమూరియా, ఆల్హబర్, ఈజిప్టియన్ గజెట్, వాడిల్లే ప్రోగ్రెస్, ఆదివారం పత్రికలు కావచ్చు. బాగుంది, మీకు అన్ని పేర్లను చెప్పను ఎందుకంటే ఏమీ చెప్పదు. 1968 ప్రకటనల సమయంలో ఉన్న వ్యక్తుల సగటు అంచనా 50,000 మరియు కొన్ని రాత్రుల్లో మేము నిలుపుకున్న పత్రికల ఎక్కువ భాగం ఇదే అని చెబుతోంది. 250,000 మంది ఉన్నట్లు రికార్డు చెబుతుంది.
కానీ సంఖ్య నుండి మరియు రాత్రి కావడంతో ఉండటం కష్టం అవుతుంది. ఏదేమైనా ఈ వందల వేల మందిలో ఇంకా ఈరోజు సాక్ష్యాల గుర్తింపు ఉంచుతున్నాము. వారు ఇతర సాక్ష్యాల దేవతమాతను చూసినట్లు చెబుతున్నారు. మీరు ఏ ముఖం చేస్తున్నారో నాకు అనుమానం ఉంది, కానీ నేను మీకు చెబుతున్నది మీకు కొంచెం వింతగా అనిపించవచ్చు. ఇది కల్పితమైన పౌరాణికం కాదు. 1968 నుండి 1971 మధ్య జైతుల్లో దేవతమాతను చూసిన సాక్ష్యాలు ఉన్నాయి. ఇప్పుడు ఆమె నిజంగా కనిపించింది అని కాదు, కానీ ఇది నిజంగా జరిగినది అని అర్థం. ఒక ప్రకటనలో ఒక ప్రకాశవంతమైన మహిళ చర్చి పైకి కనిపించింది. 1 మిలియన్ ప్రజలు ఆమెను చూశారు. ఇది వాస్తవాలు. ఈ ఫెనామిన్ను వివరిస్తున్న అద్భుతం కాకుండా మరే ఊహలు ఉన్నాయా అని చూడటం. నేను మీకు నా గత వీడియోలో చెప్పినట్లుగా మొదటి రహస్యం గురించి మేము అద్భుతం అని అరవడానికి ముందు అన్ని సాధ్యమైన ఊహలను ప్రయత్నించాలి. సరే, మొదలు పెట్టుదాం. నేను ఈ ఫెనామిన్ను వివరిస్తున్న మరో 5 ఊహలను మీకు జాబితా చేశాను. సహజంగా ఇది ఒక దేవతామాత యొక్క నిజమైన ప్రదర్శన అని అవసరం లేదు. మొదటి ప్రత్యామ్నాయ ఊహ, సాక్ష్యాలు అబద్ధం చెప్పారా. రెండవ ఊహ, ఇది ఒక సమూహ మాయమ. మూడవ ఊహ, ఇది కేవలం ఒక వ్యక్తి మాస్క్ వేసుకున్నారా. నాలుగవ ఊహ, ఈ ప్రదర్శన ఒక హోలోగ్రామ్ లేదా మానవుడు రూపొందించిన ఇతర సాంకేతికతన. ఐదవ ఊహ, ఇది ఒక యుఎఫ్ఓ లేదా విదేశీ వస్తువా. బాగుంది, ఈ 5 ఊహలు తీసుకుందాం. ప్రతి ఒక్కటి ఎంత విలువైనదో చూద్దాం, తిరస్కరించి ముందుకు పోదాం. అవును, అవి ఉన్నప్పుడు మాత్రమే మనకు కారణాలు. ఈ అన్ని ఊహలు తప్పు. మనం వాస్తవాన్ని మరియు అంశాలను ఎలా ఉన్నాయో అంగీకరించాలి. కాబట్టి మనం దేవతమాత యొక్క నిజమైన ప్రదర్శన అంగీకరించాలి. ఇది పూర్తిగా అసాధ్యం కాదు. చిన్నప్పుడు విషయాల తెరువు. ముందు ప్రతి ఊహను చూద్దాం, అవి ఎంత విలువైనవో చూడడానికి. అయితే మొదటి ఊహ, సాక్ష్యాలు అందరూ అబద్ధం చెప్పారా. వారు తమ కథను పూర్తిగా కల్పించారా. ఆ అనేక సమస్యలను సృష్టిస్తుంది. సాక్ష్యాలు ఎక్కువ ఉన్నాయి. అందరూ ఒకరినొకరు తెలియదు మరియు అందరూ విశ్వాసులు కాదు. అక్కడ ముస్లింలు ఎక్కువగా ఉన్నారు. ముస్లింలు యేసు మాత అయిన మరియాను గౌరవించిన వారు చేయడానికి ఎలాంటి ఆసక్తి ఉండదు. చర్చికి పైగా ఆమె కనిపించే కథ. ఇది మొదట ఈ విషయాలను నమ్మాలనుకొని ఒక ముస్లిం యొక్క సాక్ష్యం. ఈ పేరు తాహెర్ మరియు అతను జైతున్ చర్చికి 300 మీటర్ల వద్ద ఉండేవారు. ఒక రాత్రి అతను చర్చికి దగ్గర నుండి వచ్చే అరుపులు వినిపించాయి. ఏమి జరుగుతుందో చూడమని పంపించారు. జనం అసాధారణమైన లైట్లు చూస్తున్నారు. అతను ఇందుకు బయటకు వెళ్లాలనుకోలేదు మరియు ఇంట్లోనే ఉండాలని తీర్చుకున్నాడు. అరుపులు రాత్రి కొనసాగించాయి. తర్వాత రోజు అందరూ రాత్రి జరిగిన ప్రదర్శన గురించి మాట్లాడుతున్నారు. ఆశ్చర్యంగా మోషన్ ఉదయం వెళ్ళాడు. అతను నేలపై ఉన్న జనసంచారం చోట్ల కనుగొంటాడు. ఖాళీ సిగరెట్ ప్యాకెట్లు, డబ్బాలు, కాగితం, కొవ్వు. అంతగా ఉత్సాహంగా ఉండదు, కానీ ఏదైనా జరిగిందని నిరూపణ ఉంది. రాత్రి అతను కెమెరాతో ఈ సంఘటనను ప్రత్యక్షంగా చూడటానికి సిద్ధమవుతాడు. కానీ సాయంత్రం 7 గంటలకు బయటకు వెళ్లాలనుకున్నప్పుడు వీధులు చాలా నిండిపోయాయి. కట్టుబడిన ఉన్నది. తలుపు ముందు కూడా అతను తన ఇంటి నుండి బయటకు రాలేదు. అతను అపార్ట్మెంట్లోకి వెళ్ళాడు. స్నేహితులు వచ్చారు. వారిలో ఒకరు అథెయిస్ట్ అయినప్పటికీ ఇలా అన్నాడు, నువ్వు చూడాలి, నేను ఏదైనా నమ్మకం లేదు, కానీ ఇది నేను మొదటిసారి నమ్మడం. ఇది అద్భుతం, ఇది అసాధారణం. నువ్వు ఈసారి చాలా మంది కలిసి చేతులు పట్టుకుని వారు జనసంచారంలోకి ప్రవేశించడానికి ప్రయత్నించారు. వారు చర్చి పైకప్పు కనిపించే ఒక చోట చేరారు. మోషన్ తాహెర్ సాక్ష్యం ఇస్తాడు. నంబి, మీరు షాక్లో ఉన్నారు. మీరు కన్యను చూస్తారు లేదా లైటింగ్ ని చూస్తున్నారు. అది మాత్రమే కావచ్చు. అక్కడ ఉన్న వ్యక్తి ఆ కాంతిలో, అది కాంతిలోనే ఉంది. ఇది నిజంగా ఉంది. ఎంత అందంగా ఉంది చూస్తున్నారు, వివరించలేను. అది కంటే అందమైనది. మీరు చూస్తున్నది అతను నవ్వుతున్నాడు, మాట్లాడాలని, ప్రపంచానికి చెప్పాలని. అది ఏదో ఒకటి ఇస్తున్నది, ఒక ఆశీర్వాదం. నేను ఇది తెలియదు, నువ్వు పూర్తిగా నాశనమయ్యా. బాగుంది. ముస్లిం వ్యక్తి సాక్ష్యం మీరు నాకు చెప్పబోతున్నారు. ఒక ఒంటరి సాక్ష్యం తనలోనే పెద్దగా ఏమీ నిరూపించదు. ఒక వ్యక్తి కన్యాకుమారి దర్శనం పొందిందని చెప్పినప్పుడు అది చల్లగా ఉంది. నిజంగా ఉండవచ్చు, కానీ తన సాక్ష్యం మీద ఆధారపడి ఉంది. ఆమె నమ్మడానికి ఇవ్వకపోతే ఇది చాలా నమ్మదగినది కాదు. ఇప్పుడు 10 మంది వ్యక్తులు మీకు కన్యాకుమారి యొక్క దర్శనం పొందామని చెప్పినప్పుడు అది చాలా ఆసక్తికరంగా మారుతుంది. కానీ అవి విశ్వాసులు అయితే వెంటనే నమ్మదగినది కాదు. మీరు ఒక 100 మంది వ్యక్తులు ఉన్నారు, వారు ఒకరినొకరు తెలుసుకోరు. అందులో చాలా అథేయులు, సందేహాస్పదులు ఉన్నారు. వీధిలో వర్జిన్ కనిపించిందని ఎవరు చెప్పారు?
అవి అబద్ధం చెప్పడం అసాధ్యం అవుతుంది. కన్యాకుమారి దర్శనం ఇవ్వలేదు, కానీ వారికి ఇవ్వగలిగిన చిన్న విషయమేమిటంటే వారు నిజంగా కన్యాకుమారిని పోలిన ఎవరో చూసినట్లు నమ్ముతున్నారు. ఈ జైతూన్ దర్శనాల గురించి మనం 100 మంది కన్యాకుమారిని చూసినట్లు చెప్పలేదు, కానీ వందల వేల మంది లేదా కోట్ల మంది ఉన్నారు మరియు అనేక సంవత్సరాల పాటు ఏదో జరిగిందని అంగీకరించలేము. మరియు సామూహిక అబద్ధం యొక్క పరికల్పన కేవలం నిలబడదు. రెండవ పరికల్పన, సాక్షులందరూ సామూహిక భ్రాంతికి గురయ్యారా? ఎవరికీ తెలియని ఒక సమూహ హాల్యూసినేషన్. ఇది ఒక సమూహం వ్యక్తులు లేని విషయం చూడడం జరుగుతుంది, ఎందుకంటే వారు ప్రభావితమవుతారు. ముఖాలు లేదా సమూహం ఒత్తిడి. ఉదాహరణకు, స్నేహితులు సలూన్లో ఉన్నారు మరియు వారిలో ఒకరు పై అంతస్తులో ఎవరో మాట్లాడుతున్నట్లు వినిపిస్తుంది. ఎవరూ అతను ఇతరులను అడుగుతాడు, వారికి దృష్టి పెట్టమని చెప్తాడు. ఇతరులు దూరంలో వినిపిస్తున్నట్లు నమ్మడం ప్రారంభిస్తారు, కానీ వాస్తవానికి అక్కడ ఏమీ లేదు. వాస్తవానికి సమూహ హాల్యూసినేషన్లను వేరు చేయాలి. ఇవి ఒక సమూహం నిజంగా లేని ఏదో చూడడం. మరియు మానసిక వ్యాధులు. ఇవి ఒక సమూహానికి అంతర్గత భావాన్ని, ఒత్తిడి లేదా ఆందోళనను అనుభవించడానికి కారణమవుతాయి. సమూహంలో వ్యాప్తి చెందవచ్చు, కానీ సమూహ మానసిక వ్యాధులు స్పష్టమైన మరియు ఖచ్చితమైన దృశ్యాన్ని సంబంధించవు. సమూహ మానసిక వ్యాధులు నిరూపించాయి, కానీ ఇది సమూహ హాల్యూసినేషన్లకు సంబంధించదు. ఈ రెండు విషయాలను కలపరు. ఉదాహరణకు 1977లో అమెరికాలో క్రీడలో సమూహ మానసిక వ్యాధి సందర్భం గమనించబడింది. 57 మంది ఒక ఆర్కెస్ట్రా సభ్యులు తలనొప్పులు, వాంతులు, తల తిరగడం సమస్యలు ఎదుర్కొంటున్నారు. సహాయకులు దీనికి కారణం కనుగొనలేకపోతున్నారు. అది వేడిగా ఉంది అయినా. అందువల్ల పరిశోధకులు సంగీతకారులు ఒత్తిడిలో ఉన్నారని, ఇది ఇతరులకు వ్యాపించిందని భావిస్తున్నారు. ఇతరులను చూసి ఆందోళన చెందుతున్నారు, వారికి భయంగా ఉంది, వారు తాము కూడా కష్టాల్లో ఉన్నారు, కానీ వాస్తవానికి నిజమైన సమూహ హాల్యూసినేషన్ జరిగిన అనుభవం ఎక్కడా లేదు. అంటే అనేక మంది వ్యక్తులు చాలా స్పష్టంగా చూడగలిగిన విషయాలు, కానీ అవి నిజంగా లేవు. అందుకే కేవలం సమూహ మానసిక వ్యాధులే శాస్త్రం ద్వారా గుర్తించబడ్డాయి. ఇంకా DSM మానసిక రుగ్మతల కోసం నిర్ధారణ మరియు గణాంక మాన్యువల్ దాని చివరి సంస్కరణలో ఈ రుగ్మతను కూడా గుర్తించదు. CM10 గురించి అంతర్జాతీయ వ్యాధుల వర్గీకరణ మానసిక వ్యాధిని గుర్తిస్తుంది, కానీ సమూహ దృశ్య హాల్యూసినేషన్ల గురించి నేను క్రీస్తు గురించి చేసిన ఒక పూర్వ విచారణలో చెప్పినట్లుగా వాస్తవానికి అవి ఉన్నాయని ఎలాంటి సాక్ష్యం లేదు. మానసిక విశ్లేషకుడు గొల్లిన్స్ చెప్పారు, వారి స్వభావం ఒక హాల్యూసినేషన్ను ఒక వ్యక్తి మాత్రమే చూడగలడు. అవి ఖచ్చితంగా ఒక సమూహం వ్యక్తుల ద్వారా చూడబడలేవు. ఇది తార్కికం కనిపిస్తుంది. వ్యక్తి ఒత్తిడిలో ఉండడం మరియు అందువల్ల కష్టాల్లో ఉండడం, సమూహం కూడా కష్టాల్లో ఉన్నప్పుడు లేదా దూరంలో ఏదో అర్థం చేసుకోవడం, ఇది సమూహ మానసిక వ్యాధి అని చెప్పవచ్చు. ఆమె తన కళ్ళతో స్పష్టమైన దృశ్యాన్ని చూడగలదని మనం కష్టంగా ఊహిస్తాము. ఇతరులు అతనికి ఏదో ఉందని చెప్తున్నందున, అందువల్ల చాలా స్పష్టమైన దృశ్య హాల్యూసినేషన్లు సమూహంగా ఉండలేవు. శాస్త్రీయ అనుభవం కూడా ఇది సాధ్యం అని నిరూపించలేదు. వర్జిన్ మారీ యొక్క దర్శనాలు సమూహ హాల్యూసినేషన్లు చూపుతాయి అని భావిస్తున్నారు. అనేకులు వర్జిన్ చూశామని చెప్తున్నారు, కానీ చక్రాకారమైన ఆలోచన చెప్పడం ఈ దర్శనం ఒక సమూహ హాల్యూసినేషన్ అని భావిస్తున్నారు. అవును, ఈ మారీ యొక్క దర్శనం సైన్స్ పనిచేయడం లేదు. మీరు దీన్ని అర్థం మరియు సమూహ హాల్యూసినేషన్ల యొక్క వాస్తవమైన సాక్ష్యాలున్న ఈ ఆధారహీనమైన మరియు విచిత్రమైన ఊహను వెంటనే తొలగించవచ్చు. అయితే వాస్తవానికి సమూహ హాల్యూసినేషన్లు సాధ్యమైతే అది కాదు. జైతూన్ సాధారణ బుద్ధి ఊహను తొలగించడానికి సహాయపడుతుంది. నిజంగా మేము వర్జిన్ మారీని చాలా స్పష్టంగా చూసామని చెప్పే వందల వేల మంది వ్యక్తుల నెలల తరబడి మరియు నమ్మకం లేని వారు ప్రతి ఒక్కరూ భ్రమను స్వీకరించడానికి సమానంగా ఉండరు. కొంతమంది నాస్తికులు, సంశయవాదులు జైతూన్లో ఈ ఫెనామెన్ను చూడటానికి వచ్చారు. వారు చర్చి పైకప్పుపై ప్రకాశవంతమైన రూపాన్ని చూడరు, సాధారణంగా ఎందుకంటే నిజమని చెప్తున్నారు. జనసమూహంలో సందేహాస్పదంగా పైకప్పు చూస్తున్నారు. స్పష్టంగా ఎవరో పైకప్పు చూడండి వర్జిన్ ఉంది అని చెప్పినందుకు అది ఒక్కసారిగా కనిపించదు. చర్చిపై కన్యామరియం చాలా స్పష్టంగా క్లారిటీగా ఉంది. ఈ దృష్టి క్షేత్రంలో మీరు కొంచెం ప్రభావితమవ్వచ్చు, ఏదో ఉందని చెప్పవచ్చు, అది కనిపించడానికి కాదు. ఈజిప్టు అధ్యక్షుడు గమాల్ అబ్దెల్ నాసర్ ఈ సంఘటనను చూడటానికి 2 సార్లు వచ్చారు. ఆయన వెలుగైన మహిళను చూసినట్లు గుర్తించారు. సంక్షిప్తంగా చెప్పాలంటే వ్యక్తులు కన్యామరియాన్ని చూశారు. ఉదాహరణకు మేడన్ జరీఫ్ అనే సాక్ష్యం ఉంది. బ్యాంకర్ యొక్క భార్య
లోతైన మతం వర్జిన్ మేరీని వెంటనే చూడలేదు. బాధతో ఆమె కొన్ని రోజులు వీధుల్లోకి వచ్చింది. దైవ దర్శనాన్ని చూడగలిగేలా స్వర్గంలో ఉన్నారు. ఆమెకు అది చివరికి జరిగింది. ఆమెకు కనిపించిన ఇతరుల సాక్ష్యాలతో ఉన్న సామాన్యత ఆమెకు తెలిసింది అది నిజమైనదే కాదని, మరియు ఆమె చూసిన దానిపై సందేహం లేదు. ఉదాహరణకు డాక్టర్ జరీఫ్ మాత 21:15 గంటలకు జరిగిన ఒక ప్రదర్శన చూశాడు. అతను చెబుతాడు, కళ్లను రుద్దుతున్నాను, చూడడం దృష్టిని మసక చేసింది, ఎప్పుడూ అక్కడే ఉంది. కనిపించే వ్యక్తులకు ఆ ప్రదర్శన యొక్క వాస్తవికతపై సందేహం, మానసిక అసంతులనం సంబంధించిన పరిస్థితుల్లో ఎదురయ్యే అంచనాలకు వ్యతిరేకంగా. చిన్న విషయాల కోసం హీట్ స్ట్రోక్ వంటివి. అన్ని పండ్లు యాపిల్స్ కాదు కానీ అన్ని ఆపిల్లు పండ్లు అని మనం చెప్పగలం. ఈయన చెప్తా, ఆ ప్రదర్శనను చూడలేదు కానీ చూసిన వారు నమ్మకం కలిగి ఉన్నారు. సందేహం లేదు, సమూహ మానసిక వ్యాధుల ఉండదు. అలాగే సమూహ మాయలు ఉంటే జైతున్లో జరిగితే అది ఎలా ఉండాలో మనం ఊహించవచ్చు. విశ్వాసం ఉన్నవారు సులభంగా జరగలేదు, వ్యతిరేకంగా జరిగింది. మేడం జరీఫ్ భక్తి గల వ్యక్తులు ఆమెను చూడలేదు. అధేలు సందేహితులు ఆమెను సులభంగా చూశారు. సంక్షిప్తంగా ఏదేమైనా జైతున్లో కన్యామరియ యొక్క ప్రదర్శనల కోసం ఫోటోలు ఉన్నాయి. ఆ దృశ్యాన్ని జైటౌన్ కూడా ఫోటో తీయవచ్చు. అనేక సందర్భాల్లో ఇది నిజంగా అబద్ధాలు లేదా సామూహిక భ్రాంతుల పరికల్పనలను తొలగిస్తుంది. అయినా నేను మీకు అందించిన అన్ని ఇతర వాదనలు చాలా వరకు సరిపోతున్నాయి. ఈ ఫోటోలు మూడవ పరికల్పన తీసుకునేలా చేస్తాయి. స్త్రీ మారువేషం ఉన్న వ్యక్తి కావచ్చు. ఈ ఊహ కూడా కొంచెం సమస్యలను కలిగిస్తుంది. ఆ వ్యక్తి ప్రకాశవంతంగా కనిపిస్తుంది, జనసమూహాన్ని వెలిగించేలా. ఎంత ప్రకాశాన్ని సమానంగా శరీరంపై విస్తరించగల దొంగబట్ట ఏది కావచ్చు. దొంగబట్టను తయారు చేయడం అసాధ్యం. చేరలేని విధంగా ఉంది. ఎలాంటి బల్బులు లేదా స్పాట్లను లేకుండా ముఖంపై కూడా తయారు చేయడం అసాధ్యంగా కనిపిస్తుంది. రెండవది పైకప్పు పూర్తిగా బయట నుండి చేరలేని. గోపురానికి చేరుకోవడానికి మెట్టు ఎక్కాలి. అయితే చర్చ్ను పోలీసు సేవలు త్వరగా పర్యవేక్షించాయి. వారు ఈ సంఘటనలను ప్రజాశాంతికి ప్రమాదంగా భావించారు. ఒక వ్యక్తి ఎలా ఎక్కి ఉండగలడు, అది క్రమంగా జరిగిందా అంతా పర్యవేక్షించబడుతున్నప్పుడు 3 సంవత్సరాల పాటు కొన్ని సందర్భాల్లో ప్రాంతంలో భద్రతా వలయం ఉండగా. మూడవది, ఈ వాదన వ్యక్తి ఊహను పూర్తిగా తొలగిస్తుంది. సాక్షులు చూసిన పావురాలు అనేక సార్లు కనిపించాయి. ప్రదర్శన తేలుతోంది కానీ పక్షులు వంటి రెక్కలు కొట్టడం లేదు. మరియు ప్రదర్శన ఆమె గోపురం ఎత్తులో తేలుతూ ఆమె కాళ్లతో నేలను తాకడం లేదు. ఈ ఫోటోల గురించి కూడా కొంతమంది నాణ్యతను తప్పుపడుతున్నారు. మనం మధ్యలో మనం అక్కడ ఏమీ చూడడం లేదు. అయితే చెప్పాలి సరిపోతుంది వర్జిన్ మేరీ యొక్క సిల్హౌట్ గుర్తించడానికి. కానీ మనం నిజాయితీగా ఉంటే స్పష్టమైన ఫోటోలు మనం కోరుకుంటున్న ఫోటోలు అదనపు విషయాలు అని చెప్పుకోవాలి. ఇది ఒక అద్భుతమా లేదా కాదా అని మనకు చెప్పదు. ఇది ఎప్పుడైనా ఒక హోలోగ్రామ్ కావచ్చు. ఊహలో చూడబోతున్నట్లు చాలా మంది నమ్మడానికి ఫోటోలు లేదా వీడియోలు కోరుతారు. వారు అద్భుతాలను కోరుకుంటున్నారు. ఆ రోజు వస్తే దేవునిపై నమ్మకం ఉంచుతారు. విషయం జరిగిందని తెలుసుకోవడానికి ఫోటోలు మరియు వీడియోలు అవసరం లేదు. నేను చెప్పాను, జూల్స్ సీజర్ ఉన్నాడని మనకు తెలుసు కానీ మనకు ఏ ఫోటోలు లేదా వీడియోలు లేవు. ఫోటోలు మరియు వీడియోలు సాక్ష్యాలు మాత్రమే కాదు. సాక్ష్యాలు ఉన్నాయి, అవి చాలా ఉంటే మరియు అవి ఒకదానితో ఒకటి స్వతంత్రంగా నిర్ధారించబడితే పరిగణలోకి తీసుకోవాలి. మా ప్రస్తుత జ్ఞానాల ఎక్కువ భాగం సాక్ష్యాలపై ఆధారపడి ఉంది. కానీ సంక్షిప్తంగా చెప్పాలంటే ప్రత్యక్షంగా చిత్రీకరించిన లేదా ఫోటో తీసిన సంఘటనలు మీరు ఊహించండి అవి ఉన్నాయి. ఛానెల్లో చర్చించే ఒక 100 రహస్యాలు కొన్ని చూడబోతున్నాం. మిస్ కాకుండా సబ్స్క్రైబ్ అయ్యారని ఆశిస్తున్నా. మీకు కొన్ని సెకండ్లు పడుతుంది కానీ ఇది నాకు పెద్ద మద్దతే. ధన్యవాదాలు. ఇది చెప్పిన తర్వాత అద్భుతాల ఫోటోలు వీడియోలు లేవు. అద్భుతాలను నమ్మడానికి సాక్ష్యం అదనంగా ఇవి సమస్యలు తేవుతాయి. ఫోటోలు చెత్త నాణ్యతలో ఉంటే అక్కడ నాకు తెలుసు అని ఇది నాణ్యతలో ఉంటే మనం మాయాజాలం అని ప్రతిసారి నమ్మడానికి స్వేచ్ఛగా ఉంటాము. అదృష్టంగా జైతూన్ ఫోటోలు చాలా తక్కువగా ఉన్నందుకు 2 సమాధానాలు ఉన్నాయి. మొదటగా సందర్భంలో ఉంచాలి. అందరికీ స్మార్ట్ ఫోన్ ఉంది కానీ 60వ దశకంలో కెమెరాలు ఖరీదైనవి, సాంకేతికత పరిమితమైనది, ఫోటోలు మంచి వెలుగు అవసరం. సారాంశంగా ఇవి ఉండలేదు. రెండవది, ప్రెస్ మరియు ఇతర పత్రికల ద్వారా పంపబడిన ఫోటోగ్రాఫర్లు ఉన్నారు. కానీ అభివృద్ధి సమయంలో సుమారు మొత్తం ఫోటోగ్రాఫ్లు, వందల సంఖ్యలో ఫోటోలు, చాలా విచిత్రమైన సంఘటన. అద్భుతంగా ఆ ప్రదర్శనలో ఏమీ కనిపించలేదు. ఈ వీడియోలో దీని గురించి మాట్లాడుతాను. సంక్షేపంగా పేరెంటేజ్. ఇప్పుడు మన 4వ ఊహను చూద్దాం. అది ఒక మాస్క్ వేసుకున్న వ్యక్తి కాకపోతే అది ఒక హలోగ్రామ్ లేదా ఇతర ప్రొజెక్షన్ చిత్రం.
మీరు చెప్పండి, ఈ మొదటి ఊహలలో ఏది ఒక ఈజిప్టియన్ మనసులో రాకపోవడం ఖాయం? అబద్ధం చెప్పడం సాధ్యమైంది, సమూహ బాధితులు కావడం సాధ్యమైంది, లేదా అది మాస్క్ వేసుకున్న వ్యక్తి? ఇది మానసికంగా రాదు. ఈ సంఘటన కంటే ఇది చాలా విచిత్రంగా ఉండేది. కానీ ఈ 4వ ఊహ హలోగ్రామ్ గురించి ఇది కొంచెం ఆసక్తికరంగా ఉంది. ఈ ఊహపై లోతుగా పరిశీలించడానికి ఆ ప్రదర్శన చూసిన వారిలో ఎవరికి ఇది నిజంగా వర్జిన్ మారీ అని సందేహం లేదు. సాక్ష్యాలు వ్యక్తులు భావోద్వేగంగా ఉన్న బాగా చూపిస్తున్నాయి, మరియు దృశ్య అంశానికి మించి వారు ఎంత అందం, ప్రత్యేకమైన ఉనికిని అనుభవించారు. ఇది సాక్షుల నుండి ఈ సంఘటనలో వర్జిన్ మారీని గుర్తించడానికి ఎవరికీ ఆసక్తి ఉండదు. చెప్పాను, సాక్షులలో అనేక ముస్లిం ఉన్నారు. నేను ఒకరి సాక్ష్యం ఇచ్చాను, మరెన్నో ఉన్నా కానీ చాలా మంది ఉన్నారు. అన్ని మాస్టర్లు వీడియో యూట్యూబ్లోని గరిష్ట సమయాన్ని మించిపోయేలా చేస్తారు. కాబట్టి ఇది మరో ఉదాహరణ. ఈ దృశ్యాన్ని చూసిన లక్షలాది మంది ఈజిప్షియన్లు వర్జిన్ మేరీ నమ్ముతున్నారని చూపిస్తుంది. ఇది ఒక వ్యక్తి, పని మంత్రి ఈజిప్టియన్ టెలివిజన్లో బాధ్యతగల వ్యక్తిని కలుసుకున్నాడు. ఈ ముస్లిం మొదట శత్రువుగా ఉన్నాడు. అతను ఇంటి ముందు యాత్రికులను అవమానించేవాడు. అతను కళ్ళలు విసిరి అరెస్టు చేయడానికి పోలీసులు పిలిచారు. కానీ వర్జిన్ అతనికి కనిపించి ఎందుకు ఇలా అని అడిగింది. అతనిని ఇంటిపై సిలువ సూచించాడు. ముస్లింగా ఉంటూనే అతను ఆ ప్రదర్శనల నిజాయితీపై అంతగా నమ్మకం కలిగి ఉన్నాడు. తన ఇంటి గోడలపై 40 పెద్ద క్రాసులు వేశాడు. మీరు చేస్తూ సమాజానికి ఎదురుగా తీసుకున్న ప్రమాదాలను ఊహించగలరా? ఇది ముస్లింలు అథేల కంటే ప్రొటెస్టెంట్ల నుండి కూడా సాక్ష్యాలు ఉన్నాయి. ప్రొటెస్టెంట్లు కాథలిక్ చర్చిలో నమ్మకం లేని క్రైస్తవులు. సార్లు వారు మారిని గౌరవించినా ఆమె కనిపించలేదు. నేను ప్రొటెస్టెంట్ మరియు కాథలిక్ మతాల తేడాలపై పరిశోధన చేశాను. ఆమెను వెళ్ళండి. సంక్షిప్తంగా, వర్జిన్ మారీని ఆ ప్రదర్శనలో గుర్తించిన అనేక ప్రొటెస్టెంట్లు ఉన్నారు, మరియు ఈ కలయికతో వారు కదిలిపోయారు. ఉదాహరణకు, వాడి తద్రోస్ చుంబో రాత్రి 21:50కి వర్జిన్ను చూశాడు. ఎవరు ప్రకటించారు? నీకు చెబుతున్నాను, వర్జిన్ను చూశాను, ఆమెను చూశాను. ఇవి నీడలు కాదు. అతను తరువాత వివరంగా సాక్ష్యం ఇస్తాడు. నాకు జరగబోతున్నట్లు అనిపించింది. ఒక తేలికైన కాంతి కనిపించాయి. మీరు ఒక గదికి తెరువుతున్నప్పుడు ఎలా ఉంటుందో కొన్ని సెకండ్లలో ఆ కాంతి వర్జిన్ రూపం. నోరు ఉండిపోయా. అప్పుడన్నా వెంట ఉన్న అరిచారు. ఈ సాధ్యం కాదు. ఏడవడం ప్రారంభించారు. ఈ దృశ్యం ఆమె కనిపించకపోవడం. 5. నేను ముఖం మరియు చేతుల చర్మం మరియు దుస్తుల మధ్య కాస్త రంగు తేడాను గుర్తించాను. ముఖం చేతులపై రంగు ఉంది. కన్నయ్య వెళ్ళడం స్పష్టంగా అర్థమైంది. ఆమె కనిపించకుండా పోయినప్పుడు ప్రజలు ఆమెను చూస్తున్నారని అరిచారు. తర్వాత ఆమె 5 నిమిషం తిరిగింది. కేంద్ర గోపురంపై నేను మారిని క్రాస్ ముందు నిలబడి ఉన్నాను. ఎలా ఉందో చెప్పలేను. కొన్ని పావురాలు ఉన్నాయి. చర్చికి 6 లేదా 7. బాగుంది. ఈ సాక్ష్యం ధన్యవాదాలు. కానీ మనం హలోగ్రామ్ గురించి ఇది నమ్మదగనదా అని తెలుసుకోవడానికి మనకు తెలిసిన అన్ని వివరాలపై కొంచెం ఎక్కువగా దృష్టి పెట్టుదాం. అనేక సాక్ష్యాల ద్వారా అవును. ఈ సమయంలో వర్జిన్ మారీకి వ్యక్తి ఏమి చేస్తోంది? ఆమె కదులుతున్నారా, అట్లాడుతున్నారా? ఆమె ఎక్కడ, ఎలా కనిపించేది? మనకు ఎక్కువగా అంశాలు ఉంటే అది మనకు సహాయపడుతుంది. తర్వాత హలోగ్రామ్ వంటి ఒకదానికి చేయగలమా అని తెలుసుకుందాం. ఎందుకంటే నేను ఈ దర్శనాల గురించి మీకు పెద్దగా చెప్పలేదు. మీరు చూస్తారు, ఈ జరిగినది అర్థం చేసుకోవటానికి మించిపోయింది. నేను ఇక్కడ ఉన్నాను. మీరు ఎలా తెలుసుకుంటారు? నేను నా సమాచారాన్ని ఎక్కడ నుండి తీసుకుంటున్నాను? మూలాలు ఏమిటి? ఈ వీడియో కోసం నేను ఫాదర్ ఫ్రాన్స్వా బ్రూన్ ఈజిప్టు వర్జిన్ పుస్తకాన్ని ఆధారంగా చేసుకున్నాను. ఈ కేసుపై లోతుగా పరిశోధన చేసిన మరియు అనేక సాక్షులను మీరు తెలుసుకోవాలంటే ఈ పుస్తకంలో అదనపు సమాచారం ఉంది. వివరణలో లింక్ ఇస్తా. నా పేరెంటసిస్ను మూసే ముందు కాథలిక్ విశ్వాసం మరియు అద్భుతం గురించి తెలుసుకోవాలనుకునే వారికి మీకు నేను సిఫారసు చేసే న్యూస్ లెటర్ ఉంది. దీని పేరు ఎడిఫైయర్స్. మీరు వివిధ అంశాలపై నా ద్వారా నిర్వహించిన పరిశోధన పొందుతారు. ఇది నా వీడియోలకు అనుబంధమైన న్యూస్ లెటర్. అక్కడ ఫైళ్లు చాలా కఠినంగా ఉంటాయి. నిజాన్ని వెతుకుతుంటే లోతుగా పరిశీలించాలి. సబ్స్క్రైబ్ కావాలి. ఇక్కడ వివరణలో లింక్ ఉంది. కాబట్టి ఆ దృశ్యం అనుమానాస్పద సమయంలో ఏమి చేస్తున్నది వస్తాం. వాస్తవానికి వందల సార్లు కనిపించిన వాటిలో ఏదీ ఒకేలా ఉండదు. ఒకసారి నుండి వర్జిన్ మారీ చోట్ల కనిపించగలదు, వేరు పనులు చేయగలదు. వివిధ వ్యక్తులు జంతువులతో కలిసి ఉండటం, వేరేలా దుస్తులు ధరించడం. సారాంశంగా నేను ఆమె పై కప్పుపై కనిపిస్తుందని మీకు చెప్పాను. వాస్తవం కొంచెం కష్టమైనది.
అన్ని సాక్ష్యాలను ఒకే చోట చేర్చితే ఇది ఎలా ఉంటుందో చూడండి. వ్యవధి పరంగా దర్శనాలు కొన్ని నిమిషాల నుండి అనేక గంటల వరకు ఉండవచ్చు. జూన్ 1968 8 నుంచి 9 వరకు 9 నుండి 4:30 వరకు 7 గంటలు 30 నిమిషాలు. ఆ దృశ్యం మాట్లాడలేదు. ఇతర కాథలిక్ దర్శనాలకు భిన్నంగా ఇది వర్జిన్ ఆమె ఒక్క మాట కూడా చెప్పలేదు. కాబట్టి మీరు అడుగుతున్నట్లయితే ఇది ఎందుకు కనిపించాలి, ఏమీ చెప్పకపోతే ఇది యేసు తల్లి యొక్క నిజమైన దర్శనం ఉందని నిర్ధారించగలిగితే మేము దీన్ని తరువాత చర్చిస్తాం. ఆ దృశ్యం చర్చిలోనే గోపురం కనిపించేది, తరువాత కంచెరను దాటించి బయటకు వెళ్లేది. ఆమె చర్చికి చెట్లపై కనిపించింది, ముఖ్యంగా తాళ్ల చెట్టు, ఒలివ్ చెట్టు. దర్శనం 3 గంటన్నర కొనసాగింది మరియు ఆమె కాళ్ల కింద ఉన్న చెట్టు ఆకులు వజ్రం మెరిసి, కానీ ఆమె భవనాల నుండి దూరంగా, చెట్ల నుండి దూరంగా, తక్కువ ఎత్తులో గాలిలో తేలుతూ ఉంది. నీ ఆకారం వైవిధ్యంగా ఉంది. కొన్నిసార్లు అది ప్రకాశం మేఘల్లా ఉంటుంది. కొన్నిసార్లు దుస్తులు మోస్తరు స్పష్టంగా కనిపించాయి. తెలుపు, నీలం. సాక్షులు రంగులను చూశారు. గులాబీ, ఆకుపచ్చ, మసకబారినవి. ఆమె లేకుండా కనిపించింది. ఆమె జుట్టు భుజాల వరకు వస్తుంది. ఆమె ఒక కిరీటాన్ని ధరించి కనిపించడము జరిగింది. అప్పుడు ఆమె లక్షణాలు మరియు ముఖభావాలు కనిపించాయి. మహిళలు మృదువుగా ఉన్నారని గమనించారు. నవ్వుతూ ఉండేది, గంభీరంగా మరియు దుఃఖంగా. ఆమె ఎత్తుమార ఒక దర్శనానికి మరో దర్శనానికి కాదు. అదే దర్శనంలో సాధారణం కంటే 2 రెట్లు పెరిగినట్లు అనిపిస్తుంది. ఆమె 2 సంవత్సరాల పిల్లాడిగా కనిపించింది. 12 లేదా 13 సంవత్సరాల వయస్సులో ఆమె కొన్నిసార్లు అకస్మాత్తుగా మసకబారుతూ స్థితిలోకి మారేది. ఆమె కనిపించి అదృశ్యమవుతుంది. మేఘం నుండి ఉద్భవించి అక్కడ గ్రహించడం, లేదా ఒక రహస్య తలుపు బయటకు వస్తున్నట్లుగా మరో కొలతలోకి తెరచి అదే తలుపు మరొక ప్రపంచానికి వెళ్లడం. ఆమె ఎప్పుడూ వెలుగుతో ఉండేది. ఫాస్ఫోరసెంట్ వెలుగు తీవ్రంగా ఉండేది. అది సమయం పడేది. సమయం కావాలి వెలుగులో కన్యాకుమారిని గుర్తించడానికి. మా కళ్ళు చీకటికి అలవాటు పడాల్సినప్పుడు వారు వెలుగుకు అలవాటు పడాలి. ఆమె వెలుగైన హాలో లేదా తల చుట్టూ కిరీటంతో ఉండేది. అవరు ఇద్దరూ ప్రదర్శన సమయంలో కనుమరుగవ్వచ్చు. ఇది జరిగింది. అరుదుగా కనిపించేది, అప్రకాశిత శరీరంలా. చెప్పాలంటే ఎలాంటి నియమాలు లేవు. ఆమె వస్తే కన్యాకుమారి స్థిరంగా ఉండేది కాదు. ఆమె చర్చి గోపురం మీద కదులుతుండేది. కుడి ఎడమ వైపు తిరిగి అందరూ ఆమెను చూడగలుగుతారు. ఆమె నడవడం లేదు, కానీ వాయువులో జారింది. ఆమె సమీప వీధుల్లో జనానికి కూడా తల వంచేది. చర్చి 2 వీధుల కోణంలో ఉంది. ఆమె క్రాస్ ముందు మోకాళ్ల మీద కూర్చుండేది. అక్కడ ఇలా ఆమె కుడి చేతిని ఎత్తి జనాన్ని ఆశీర్వదించేది. ఒలివ్ చెట్టు కొమ్మ లేదా క్రాస్ పట్టుకుని. ఆమె దుస్తులు ఆమె కదలికలు అనుసరిస్తున్నట్లు, గాలిలో తేలుతున్నట్లు. అనుమరుగవ్వడానికి ముందు ఆమె వీడ్కోలు సంకేతం ఇస్తుండే. అతను చేతుల్లో ఒక శిశువును మోస్తున్నట్లు కనిపించాడు. ఆమె దానిని మృదువుగా విసిరి తిరిగి తన కాళ్లలోకి తీసుకుంది. కానీ ఆ మహిళ మరియు ఆమె బిడ్డ గంభీరంగా కనిపించారు. 12 సంవత్సరాలు కనిపిస్తున్నాడు మరియు ఇద్దరూ కరీటాలు ధరించారు. ఒకసారి వ్యక్తి కూడా వారి వెంట కనిపించాడు. ఆమె బిడ్డ యేసు మరియు ఆమె తండ్రి జోసెఫ్. కన్యాకుమారి ప్రదర్శన వివిధ కాంతి ప్రదర్శనలతో ముందుగా ఉండేది. మెరుపుల్లా లేదా నక్షత్రాల పతనల్లా. ప్రదర్శన సమయంలో కాంతి తరచుగా గోపురాలపై వ్యాపించేది. అవి గోపురాల వెంట వెళ్లి వస్తుండేవి. ఆమె చర్చిలోని గోడను 3వ భాగంలో తుడుస్తుండేది. కన్యాకుమారి యొక్క చిత్రం సిమెంట్ క్రాస్ తిరిగినప్పుడు అది ప్రకాశవంతంగా. ఇంకా కొన్ని కనిపించవచ్చు, నక్షత్రాల్లా, కానీ పెద్దవి. సెంట్రల్ డోమ్ యొక్క శిలువ కూడా అప్రదర్శకంగా ప్రకాశం. ప్రదర్శనల సమయంలో మరియు తరువాత పావురాల పెద్ద తెల్ల పక్షులను కూడా చూశాము. ప్రకాశవంతంగా, అవి కొట్టడం లేకుండా చాలా వేగంగా. వారి రంగు తెలుపును మించిపోయింది, అంటే అవి అంతర్గతంగా ప్రకాశిస్తున్నట్లు కనిపించేవి. వారు వర్జిన్ కనిపించకుండా రాత్రులు వ్యక్తం చేయగలరు. ఈ పక్షులు ఎప్పుడూ చర్చిపై లేదా చెట్లపై కూర్చోరు. అవి గోపురం బయటకు వస్తున్నట్లు, కాగా వీటికి ఓపెనింగ్ లేదు. కేవలం స్టెయిన్డ్ గ్లాస్ కిటికీలు మాత్రమే తెరవబడవు. వారు రానున్నట్లు దూరంగా కనిపించలేదు. వారు అక్కడ కనిపించి మాయమవుతుండేవారు. అరుదుగా ప్రదర్శనలు మధ్యాహ్నం సమయంలో జరిగాయి. సరే, ఈ వివరణలతో గంటల తరబడి ఇలాగే కొనసాగించలేము. మీరు ఆలోచనార్థం ప్రదర్శనలు సంక్షిప్తంగా చెప్పాలంటే అవి గొప్పమైన సంఘటనలు. కొంచెం ప్రదర్శనలు శబ్దం మరియు కాంతి చెప్పవచ్చు. అయితే శబ్దం లేకుండా చర్చి పైకప్పు మీద 5 తిరుగుతున్నది ఒక మహిళ కాదు. హలోగ్రామ్ ఊహ సమస్యలు కలిగిస్తుంది. ప్రదర్శనల సమయంలో అంతర్గతంగా బాహ్యంగా చర్చిని పోలీసుల పర్యవేక్షణలో ఉంది. వారు విచారణ చేస్తున్నారు.
నేను తుది నిర్ణయాన్ని చెప్పబోతున్నాను. ఇది వేరుగా చెప్పాలంటే చర్చిలో లేదా సమీప భవనాల్లో ఎలాంటి కాంతి మూలం గుర్తించబడలేదు. ప్రజలు మూర్ఖులు కాదు, అందువల్ల కాంతి ఆకారాలు వివరించడానికి ప్రయత్నించారు. విద్యుత్ కేబుళ్లను పగులగొట్టడానికి గోడలను ఎక్కారు. చెట్లలోకి ఎక్కి ఆకులను కదిలించారు. అవి ప్రతిబింబాలు పంపుతున్నాయని అనుకున్నారు. రాత్రి ఈ కాంతి జైవర్బర్ నుండి వస్తుందని పోలీసులు వాటిని వీచారు. రూపానికి భంగం కలగకుండా మరొకసారి విద్యుత్ కట్ అయింది. ప్రాంతాన్ని చీకటిలో ముంచింది. దర్శనం జరిగింది. తర్వాత చెట్లు కత్తిరించబడ్డాయి లేదా కంబాలుగా మార్చబడ్డాయి, కానీ ప్రదర్శనలు ఆగలేదు. పోలీసులు ప్రాంతంలో దూరంగా కఠినమైన విచారణ నిర్వహించారు. కాంతులు ఏదైనా సాంకేతిక వ్యవస్థ ద్వారా ఉత్పత్తి చేయబడవచ్చా అని కనుగొనడానికి ఫలితం ఏమీ లేదు. కొంతమంది అనుకుంటున్నారు ఈజిప్టు పర్యాటక శాఖ విదేశీయులను ఆకర్షించడానికి ప్రయత్నిస్తోంది. పోలీసులు విద్యుత్ కట్ అయినా ప్రదర్శనలు కొనసాగించాయి. ఈ కేసు గురించి చర్చిస్తున్నప్పుడు హలోగ్రామ్ పోర్టబుల్ బ్యాటరీకి కనెక్ట్ అవుతుందని నేను ఇప్పటికే విన్నాను. ఇది ఆకర్షణీయంగా కనిపించిన వాస్తవానికి ఆ కాలంలో ఉన్న సాంకేతిక నైపుణ్యాలను అర్థం కాని అగుంది. మనం సరదాగా 20 సెకండ్లు మాట్లాడు, కానీ మీరు ఆందోళన చెందవద్దు. ఇది అప్పుడు బ్యాటరీలు కాంతి చాలా తక్కువ శక్తి సాంద్రత కలిగి ఉన్నాయి. శక్తి సాంద్రత ఒక బ్యాటరీ బరువుతో ఎంత శక్తిని నిల్వ చేయగలదో. శక్తి సాంద్రత ఎక్కువగా ఉంటే బ్యాటరీ తేలికగా ఎక్కువ శక్తి అందించగలదు. శక్తి సాంద్రత తక్కువగా ఉంటే బ్యాటరీ బరువు ఎక్కువ శక్తి అందించాలి. చెప్పగలిగితే ఆ కాలంలో బ్యాటరీలు తక్కువ సామర్థ్యం ఉన్నప్పటికీ ఎక్కువ ఉండేవి. లూజ్ శక్తి సాంద్రత బ్యాటరీకి కిలోగ్రామ్కు 65 వాట్ గంటలు ఉండేది. అంచనా ఎందుకంటే వివిధ రకాల బ్యాటరీలు ఉన్నాయి. బ్యాటరీ నేను సరదాగా చేశాను మరియు చాట్‌జిపిటి జైతూన్ ప్రదర్శనలను పునరావృతం చేసే హలోగ్రామ్ ఒకటి ఎంత శక్తిని వినియోగించుకుంటుందో అంచనా వేయమని అడిగాను. చివరగా ఇది సాధ్యం, ఎందుకంటే స్పాయిల్ ఇది నిజం కాదు. మనం ఇది చూద్దాం. వివరాలు చెప్పను. ఆ సమయంలో 7 గంటల ప్రదర్శనకు 3 టన్నుల కంటే ఎక్కువ బరువైన బ్యాటరీ అవసరం. గోపురం వైపు ఉన్న చిన్న నిచ్చెన ద్వారా బ్యాటరీని పైకప్పుకు తీసుకురావడం స్పష్టంగా చూసే హలోగ్రామ్ సాంకేతికత, దానిపై మాట్లాడదాం. 1960ల ప్రారంభంలో ఈ సాంకేతికత ఉద్భవించింది. ఆ కాలంలో ఉన్న హలోగ్రామ్లు ఇప్పటి వాటితో సంబంధం లేదు. అది నిజంగా ప్రారంభం. ఇది ప్రయోగశాలలోనే జరుగుతుంది. పరికరాలతో మరియు తెల్ల కాంతిలో లేదా బాహ్య పరిస్థితుల్లో కనిపించే హలోగ్రామ్లు పూర్తిగా సాధ్యం కాదు. అయితే నేడు కూడా 50 సంవత్సరాల తర్వాత అత్యుత్తమ హలోగ్రామ్లు కూడా జైతూన్ యొక్క ఫెనామెనాలను పునరావృతం చేయలేవు. ఆధునిక హలోగ్రామ్లకు కూడా కొన్ని పరిమితులు ఉన్నాయి. వీరు శారీరక మద్దతులు అవసరం. జైతూన్ యొక్క ప్రదర్శనలు చాలా ప్రకాశవంతంగా ఉండేవి. అవి ఆకారాన్ని మరియు పరిమాణాన్ని మార్చేవి. మధ్యాహ్నం సమయంలో కూడా కదులుతుండేవి. టెక్నాలజీ వీటన్నింటినీ పునరుత్పత్తి చేయండి. ఈ రోజుల్లో హలోగ్రామ్లు కాబట్టి పూర్తిగా అసాధ్యం. నేను మీకు అన్నీ చెప్పలేదు. ఇది సరదాగా ఉండదు. నేను ఉత్తమమైనది. మంది సాక్షులు ప్రదర్శనలో ఈ విషయాన్ని నివేదిస్తున్నాయి. చాపెల్ నాట్యం గులాబీ సువాసనలు మరియు ఆ వాసన ఎక్కువసేపు ఉంటుంది. కొన్నిసార్లు ఈ ఫెనామెన్ ప్రదర్శనకు ముందు కనిపించేది, కానీ ఇది కన్యాకుమారి వెళ్లిపోయిన తర్వాత కూడా జరగవచ్చు. అంతమందమైనది చాపెల్ను పూర్తిగా కప్పిపుచ్చే ఒక రకమైన మబ్బుగా మారింది. ఈ సువాసన చాలా బలంగా ఉంది. ఈ మబ్బుని చూశారు, అది కంచెల నుంచి బయటకు వస్తోంది. ఉత్తమమైన హలోగ్రామ్లు కూడా ఇది చేయలేవు. నేను మీకు గుర్తు చేస్తున్నాను, విచారణ జరిగింది. ఈ రహస్య వాసనలు పొగలను వివరించలేదు. ఇంకా ఒక బలమైన అంశం ఉంది, కానీ దాన్ని మీకు కొంచెం తర్వాత చెబుతాను. ఈ విచారణ తుది నివేదికలు అందించడానికి సమయం. దీనికి కైరో గవర్నర్ మరియు కల్నల్ సాద్ జాయద్ నాయకత్వం వహించారు. ఇది టూరిజం మంత్రికి సంబంధించిన డైరెక్టర్ ద్వారా ప్రచురించబడిన నివేదికగా బయటపడింది. ఇది ఒక భాగం. అధికారిక పరీక్ష. జైతూన్ చాపెల్లో కన్యాకుమారి బెనీ ప్రదర్శన స్పష్టంగా ప్రకాశవంతంగా జరిగింది. అక్కడ ఉన్న అన్ని వ్యక్తులు క్రైస్తవులు లేదా ముస్లింలు. ఇది నిరాకరించలేని వాస్తవం. నిజంగా ఇది నేను తర్వాత మాట్లాడబోయే విదేశీ జీవుల చివరి ఊహ మాత్రమే. నిజంగా ఏదో జరిగిందని అనిపిస్తోంది. నిజమైన అతీంద్రియ దృగ్విషయం. ఇది అంగీకరించని ఏకైక మార్గం వేల సాక్ష్యాలను తిరస్కరించడం, అవి ఏమీ విలువలేని అని చెప్పడం. కానీ ఇది అర్థం. చాలా సాక్ష్యాలు ఒకే ఉంటే అవి బలమైన సాక్ష్యంగా ఉంటాయి. ఏమైనా న్యాయ ప్రక్రియలు మీరు అర్థం చేసుకున్నట్లుగా సీరియస్ విచారణ చాపెల్ పైకప్పు నిరంతరం తనిఖీ చేయబడుతున్నదని నిర్ధారించింది.
మరియు స్పష్టంగా బ్యాటరీ, కేబుల్, ప్రొజెక్షన్ సామగ్రి వంటి ఏదైనా లేదా సాధారణంగా ఎవరి పాదముల చిహ్నాలు కూడా ఎప్పుడూ కనుగొనబడలేదు. నేను చాపెల్ పైకప్పు తనిఖీ చేశారా అని ఆలోచిస్తున్నారని తెలుసు. బిషప్ అంబా అథనాసియస్ బెనిస్వెఫ్ బిషప్ విచారణకు ప్రత్యేకంగా వచ్చారు. 1968 ఏప్రిల్ 29 నుండి 30 వరకు రాత్రి దీన్ని చేశారు. చర్చి ఆపమని మరియు చీకటిలో ఉండమని కోరినట్లు సాక్ష్యం ఇచ్చాడు. ఇది గోపురానికి తీసుకెళ్లే చివరి చిన్న పాయిదా మీద అతను చేసిన అనుభవం. నేను ఎక్కి పాయిదా మీద నిలబడి చాపెల్ పై కప్పు వైపు చూస్తూ రహదారిలో ప్రజలు నన్ను చూడలేరు అని ప్రార్థిస్తున్నాను. నేను కంపించటం ప్రారంభించాను. నేను పాయిదాకు పట్టుకున్నాను, కానీ అది కూడా నా తోడుగా ఉంది. నేను ఏదో వింతగా జరుగుతున్నది బాగుంది. అతనికి ముందుకు ధైర్యం లేదు. అతను పవిత్ర కన్యతో ఉండడం వల్ల భయపడ్డాడు. కిందకు దిగిపోయాడు. ఈ బిషప్ తన ప్రయత్నానికి కృతజ్ఞతలు చెప్పవచ్చు. ఇది చాలా నమ్మకంగా నిర్ధారిస్తుంది ఇది మోసమని కాదు. అవును, చాపెల్ చీకటిలో ఉంది, కానీ జనాలు ఈ వెలుగైన రూపాన్ని చూస్తున్నారు. నేను చెప్పాను, హోలోగ్రామ్ అసాధ్యం కాకుండా బ్యాటరీ పనిచేయలేరు. ఈ బిషప్ ఎక్కడానికి ధైర్యం చేయలేదు, ఎందుకంటే నేను మీకు చెప్పిన 4 ఊహలు అసలు నమ్మకంగా లేవు. అతను బాధ తెలుసు. అతను గోపురంపై వెళ్లితే మారీతో ముఖాముఖిగా ఉండబోతున్నాడు. బాగుంది. ఒక విషయం గురించి మేము ఖచ్చితంగా నమ్మవచ్చు. ఒక ప్రదర్శన సమయంలో పైకప్పు తనిఖీ చేయకపోవడం పూర్తిగా సమస్య కాదు. 4 మొదటి ఊహలను కూర్చుని వేయడానికి ఇది అవసరం లేదు. ప్రదర్శనల సమయంలో ఎవరూ ఎక్కలేదని చెప్పడం అతను భావించిన ఆమె పట్ల గౌరవం చూపించడమే అని చూడాలి. యేసు క్రీస్తు చర్చ్ పర్యవేక్షించబడుతోంది. మనం వాస్తవాన్ని అంగీకరించాలి, నిరాకరించకూడదు. మాకు ఉన్న అంశాలను చూస్తే మనం అంగీకరించాలి. అసాధారణమైన ప్రదర్శన జరిగింది, కానీ ఈ ప్రదర్శన వచ్చినట్లయితే ఈ 5వ ఊహను త్వరగా చూద్దాం. తక్షణమే మనసులోకి వచ్చే విషయం ఏమిటి? ఎందుకు ఎక్స్ట్రా టెరెస్ట్రియల్స్ పవిత్ర కన్యగా మారడానికి వస్తారు? మారీ చర్చ్ పైకప్పుపై వేల సంవత్సరాల పాటు, అప్పుడు ఒక్కసారిగా ఆపేస్తారు. బాగుంది. ఏమి మాతృమని మారీ ప్రదర్శించబడితే ఎందుకు ప్రశ్న ఉంది? ఎందుకు ప్రదర్శించబడింది? ఇది కొన్ని క్షణాల్లో దీనిపై తిరిగి వస్తాము మరియు వివరణ ఉండవచ్చు. గ్రహాంతరవాసుల కోసం అయితే మనం నిజంగా కారణం కనిపించదు. ఇది అర్థం కాదు మరియు ఇది శాస్త్ర ఫిక్షన్. కాబట్టి గ్రహాంతరవాసులు వర్జిన్ మేరీ అని నమ్మేలా ఎందుకు ఆనందిస్తారని ఆలోచన ఉంటే వ్యాఖ్యానించండి. ఎక్స్ట్రా టెరెస్ట్రియల్స్ 2వ సమస్య, వారు భౌతిక శాస్త్రం పైన ఉండరు. ఇంకా చెప్పాలంటే మనం ఎంత అభివృద్ధి చెందిన నాగరికతను ఊహించినా వారు భౌతిక ఫెనామెన్లకు వ్యతిరేకంగా వెళ్లలేరు. సహజ సృష్టులు మరియు అసాధారణమైనవి కాదు. వర్జిన్ మేరీ కనిపించింది ఆమె అయితే. కాబట్టి ఈ ఎక్స్ట్రా టెరెస్ట్రియల్స్ ఎలా ప్రదర్శించి ఎలా కరిగిపోతారో, వారు కంచెల ఎలా దాటగలరు, పక్షులను రెక్కలు కొట్టకుండా ఎలా కదిలించగలరు? ఎక్స్ట్రా టెరెస్ట్రియల్స్ మాయాజాలం చేసేవారు కాదు. బాగుంది. మేము అద్భుతమైన విషయాల్లోకి వెళ్ళాం. ఈ దొట్లేం కాబట్టి ఎక్స్ట్రా టెరెస్ట్రియల్స్ ఊహకు సంబంధించి 3వ సమస్య. ఇది చాలా సులభంగా ఉంది. నేను మీకు చెప్పని, అవును, నేను మీకు చివర్లో ఉత్తమమైనది ఉంచుతానని చెప్పాను. చివరి అంశం ఇది మాతృమణి మారీ యొక్క నిజమైన అసాధారణ ప్రదర్శనకు బలంగా మద్దతు ఇస్తుంది. ఈ అంశం అసెంబ్లీ మధ్య అనేక వైద్య అద్భుతాలు జరిగాయి. అది బాగుంది. టెరెస్ట్రియల్స్ మంచివారు, వారు ఇది చేయలేరు. చెప్పాలంటే ప్రదర్శనలో క్షేమం పొందిన వ్యక్తుల సంఖ్య చాలా ఎక్కువ. మాకు సంఖ్య లేదు, కానీ సేకరించిన సాక్ష్యాల ఆశ్చర్యం తర్వాత అదే పాడే ఉంది. అవును సాక్ష్యాలు ఇచ్చే వ్యక్తులు అబద్ధం చెబుతారు. ఇది ఒక భారీ కుట్రగా ఉండవచ్చు. నేను జోక్ చేస్తున్నాను. అదనంగా ఈ క్షేమం పొందిన వాటిని ధృవీకరించిన అనేక వైద్యులు ఉన్నారు. రాత్రి సందర్శకులు వ్యక్తులను చక్రాల కుర్చీలో తీసుకువస్తారు. వారిని నేల ప్రార్థన విస్తరించేవారు, ముందు ప్రార్థించేవారు మరియు క్షేమం పొందేవారు. అందరూ కాదు, కానీ సందేహం లేకుండా సరిపడా పెద్ద సంఖ్యలో ఉన్నారు. క్షేమాల సంఖ్యను చూసి 7 వైద్యులు మరియు ప్రొఫెసర్లతో కూడిన కమిటీ డాక్టర్ షాఫిక్ అబ్దెల్ నేతృత్వంలో ఈ అద్భుతాల నిజం కోసం నియమించబడింది. నివేదికలో భాగాలు. ఆరోగ్యవంతుల విషయాన్ని అధికారికంగా పరిశీలించాలి. మా శాస్త్రీయ పరిశోధనకు డిమాండ్ చేస్తున్నాము. ఒక అద్భుతం ప్రకటించినప్పుడు అది నిజాయితీగా మరియు కఠినంగా పరీక్షించబడింది. సంఖ్య కేసులను అధ్యయనం చేశారు. ఆరోగ్యవంతుల విషయాలు మాకు అందించబడలేదు. ఈ రోగులు ప్రదర్శించలేదు. వారు సెంట్ మారీకి కృతజ్ఞతలు తెలిపారు. ఇతరులు ఆరోగ్యాన్ని పొందినట్లు పత్రాన్ని పంపడం సరిపోతుందని నిర్ణయించారు. అన్ని నివేదికలు సంఘటనలను వివరించడానికి ప్రయత్నించాయి.
బాగుంది, అందంగా ఉంది, కానీ కొన్ని స్పష్టమైన ఉదాహరణలు తెలుసు. చాలా ఉన్నాయి, ఎంచుకోవడం అంత సులభం కాదు. చాలా బాగుంది చెప్పుతాను. జైతౌన్లో జరిగిన మొదటి వైద్యం ఫరూక్ది. అట్వా గ్యారేజీకి చెందిన బస్సు డ్రైవర్ ఫరూక్ ఒక చేతి సూచిక వేలును కొంతకాలం క్రితం చిక్కింది మరియు అతని వేలులో ఒక రకమైన గ్యాంగ్రెయిన్ ఉంది. గ్యాంగ్రెయిన్ అంటే ఏమిటి తెలియని వారికి సంక్షిప్తంగా అది పాడైన వేలు. కాబట్టి ఫరూక్ వేలుపై ఒక బాండేజ్ వేసుకున్నాడు. అది రేపు కత్తిరించాలి. అవును, గోపురం మీద మహిళను చూసి ఆమె చంపుకోవాలని భావించి అతను మేడం దూకవద్దు అని అరుస్తూ ఆమె వైపు చూపించాడు. ఆమె వైపు యాండ్రేనస్ లేపు. అతని డాక్టర్ అతని వేలును ఆరోగ్యంగా కనుగొన్నాడు మరియు కత్తిరింపు జరగలేదు. కాబట్టి ఇది బహుశా మొదటి వైద్యం. మరియు వారాలు, నెలలు, సంవత్సరాలు గడిచినప్పుడు ఆరోగ్యవంతులు కురుస్తున్నాయి. ఉదాహరణకు మేడం జైనబ్ జన్మనాటికే కంటి కోత ఉన్నవారు 3 రాత్రులు చర్చిలో గడిపారు ప్రతిష్ట కోసం ఆశిస్తూ. ఈ రాత్రుల్లో వ్యక్తులు చచ్చి నిద్రపోతున్నారు. రాత్రి 9:30కి ఇక్కడ వజ్జిన్ మారి మరియు సెంట్ ఇస్సా అని విన్నా. సా ముస్లింలకు యేసు పేరు. తరువాత అతని కంటి నుండి జాలి పడింది. అది గోచీలో ఉంది. ఇప్పుడు కంటి సాధారణంగా చూస్తోంది. ముస్లిం వ్యక్తి గురించి చర్చ. హృదయ సమస్యలున్న వ్యక్తి ఆరోగ్యంగా ఉండాలని రాత్రి ప్రార్థించాడు. అతను నిలబడటానికి కష్టపడుతున్నాడు. ఎత్తుకోవాలి. ఆ రాత్రి అతను నిద్రపోయాడు మరియు ఒక కలలో 2 దేవదూతలు వచ్చి అతనికి ఆరోగ్యం ఇచ్చారు అని ప్రకటించారు. ఉదయం 6 గంటలకు అతను సహాయం లేచినాడు మరియు ఆగస్టులో వైద్యులు తమ రోగికి ఇప్పుడు యువకుడి గుండె ఉందని మైక్ ద్వారా జైతౌన్కు ధృవీకరించారు. ఆరోగ్యవంతులకు మీకు సంక్షిప్తంగా ఇస్తున్నాను, కానీ ప్రతి ధృవీకరించిన వైద్య నివేదికలు ఉన్నాయని చెప్పాలి. మీకు మెడికల్ రిపోర్ట్ల నుండి తీసిన పదాలతో పొడవాటి వెర్షన్ కావాలంటే ఫోటోగ్రాఫర్ రికవరీ గురించి చెబుతాను. వగ్గి జూన్ 1967 27న వగ్గి కారు ప్రమాదానికి. అతని ఎడమ చేయి కారు కింద ఇరుక్కుపోయింది మరియు అతని చేయి నలిగింది. అతని చేతికి కనెక్ట్ చేయబడింది. అతను ఆసుపత్రిలో మేల్కొన్నప్పుడు డాక్టర్ ద్వారా ఒకసారి శస్త్రచికిత్స చేయడానికి ఏమీ లేదు. ఎడమ చేతి కండరాలు, టెండళ్లు సాధారణ స్థితి తిరగలేదు. డాక్టర్ సమీర్ ఫరాజ్ మరో శస్త్రచికిత్స చేయాలని నిర్ణయించుకుంటాడు, కానీ అది కూడా విఫలమవుతుంది. వైద్యులు అతని కాలు కట్. ప్రతి వీడియోలో కట్ గురించి మాట్లాడుతున్నాను, అర్థం చేసుకొని వారికి మునుపటి చూడండి. వగ్గి గాయపడిన వ్యక్తి వైద్యులను తనకు అవకాశం ఇవ్వమని కోరాడు. డాక్టర్ అలీ రాది ఒక ప్లేక్ పెట్టాడు. వైద్యులు 3 నెలల్లో 9 సార్లు చేయనున్నారు. కాలంతో గాయం ఆరోగ్యంగా మారుతుంది. ఈ గాయానికి 2 వైపులా చర్మం కలుస్తాం. రిజ్క్మిటా సాక్ష్యం చెబుతుంది. డాక్టర్ రాది నాకు అభినందించారు. నువ్వు విజయం సాధించావు. విజయవంతమైంది. వైద్యులు చేసినట్లు నిర్ణయించారు. నా చేతి కత్తిరించబడకపోవడం మంచి విషయం. అవును, వారు నన్ను అడిగారు, నువ్వు చేతి విస్తరించాలా? వైద్యులు దీనిని విజయంగా చూస్తున్నారు. ముఖ్యంగా విజయం కాదు. వగ్గి తన సాధారణం దూరంలో ఉన్నాడు. స్పష్టంగా అతను దాన్ని ఇక ఉపయోగించలేడు, కదిలించలేడు. ఫిబ్రవరి 1, 1968లో వగ్గి వైద్య అభిప్రాయాలను డాక్టర్ హసన్ సెనారాను కలిశారు. పరిశీలించిన తర్వాత డాక్టర్ అతని చేతి నరాలు, టెండళ్లు కత్తిరించబడ్డాయని, ఎముకలు పగిలిపోయాయని నిర్ధారిస్తాడు. అందువల్ల అతనికి తన చేతిని కదిలించు అవకాశం లేదని బాగా అర్థం చేసుకుంటాడు. చివరగా ఈ నిర్ధారణను అంగీకరించక అతను ఆర్థోపెడిక్ సర్జన్ అబ్దలీ ఎల్చార్కావిని కలుస్తాడు. అతను అతని చేతిని ఎక్స్రే చేస్తాడు. ఇతర వైద్యులు ఏమి చెప్పారు? అతను అదే నిర్ధారణను చేస్తాడు. అతను తన చేతిని మళ్లీ కదిలించలేరు. మనం కొంచెం ముందుకు వెళ్లి 1968 రాత్రి వాగ్గి మాత దర్శనానికి వెడుతుంది. అతను ఫోటోలు తీసి మరియు ఎడమ కెమెరాను ప్రతిస్పందన వస్తుంది. అతను 1 సంవత్సరం నుంచి దాన్ని. అతను పూర్తిగా కోలుకున్నాడు మరియు వెంటనే అతనికి నొప్పి లేదు. అతను చేతిని కదిలించగలడు. అతన్ని పలు వైద్యుల ద్వారా పరిశీలించారు. మనం ఈ రోజు అతని కోలుకోవడాన్ని నిర్ధారించే అన్ని వైద్య నివేదికలను కలిగి ఉన్నాము. కైరోలోని మాంచియేట్ ఆసుపత్రి నుండి నిపుణుడు మిస్టర్ జారిఫ్ బిచారా రిజ్ అతను శస్త్రచికిత్స చేశాడు. ఈ జూన్ 1967 27న ఆ అద్భుతం తర్వాత పరిశీలిస్తాడు. మాయ 15 1968న తన ప్రకటిస్తాడు. నేను చెబుతున్నాను, అతను మళ్లీ చేతిని పరిశీలించినప్పుడు చేతి కదలికలు కుడి మోచేతి జంటలో పరిమితమై ఉండటం గమనించాను. కొంచెం వంచన మాత్రమే అనుమతించబడింది. చేతి కదలికలు భుజం నుండి ప్రారంభమయ్యాయి. కాబట్టి పరిశీలిస్తున్న మిస్ వగ్గి అతను ఆరోగ్యంలో ఉన్నాడని మరియు అతను మోచేతిని కదిలించగలడని నేను గమనించాను. నేను అతని ఎడమ మోచేతి జంట యొక్క కదలికల పరిమాణానికి వైద్య వివరణను చూడలేదు. బాగుంది, నేను చెప్పినట్లుగా వగ్గి ఫోటోగ్రాఫర్ గా అది ఊహించుకోను.
దర్శనానికి సంబంధించిన ఫోటోలు వచ్చాయి. అవును, ఎప్పుడు ఆత్మ ప్రదర్శనల చిత్రాలను అనుమతించాడు, కానీ పైసా కూడా అడగలేదు. ఏదైనా తీసుకోవాలని ఉద్దేశించినప్పుడు దేవి అతనికి ఫోటోలు తీసుకోవడానికి అనుమతించలేదు. దేవి మరియమ్మ విశ్వాసం యొక్క స్పష్టంగా చర్యను ఎదురుచూస్తోంది మరియు వ్యతిరేకంగా ఆసక్తి ఉన్న అతి మీడియాను వారు కేవలం ఫోటో కోసం వచ్చారు. అభివృద్ధి సమయంలో ఫోటోలపై ఏమీ కనిపించలేదు. అద్భుతాలను చూసి అవి ప్రదర్శనను అనుసరించాయి. మేము అంగీకరించాలి, అద్భుతాలకు ప్రత్యామ్నాయంగా 5 ఊహల్లో పనిచేయడం లేదు. మేము 5 ఊహలను ఒక వాక్యంలో విసిరేయడం ద్వారా అత్యంత సరళీకృతం చేయడానికి కూడా సరదాగా చేసుకోవచ్చు. అవును, ఇది సులభం. 2 ఊహలు అబద్ధం చెప్పారని లేదా కలెక్టివ్ హాల్యూసినేషన్స్ ఉన్నాయని భావించడం సులభంగా తిరస్కరించబడతాయి. ఫోటోలు ఆ సంఘటనకు సంబంధించి. 3వ ఊహలు అవ్యక్తి, మాస్క్, హోలోగ్రామ్, విదేశీ జీవులు. ఇది సులభంగా తిరస్కరించబడుతుంది. అందరూ చూడలేదు, అన్ని ఫోటోల్లో లేదు. దేవి మరియమ్మ యొక్క నిజమైన అద్భుత ప్రదర్శన ఇది సమగ్రంగా విషయాలను వివరించగలదు. ఎందుకంటే ఆమె ఫోటో తీసుకోవడానికి అనుకుంటే అన్ని ఫోటోల్లో కనిపించాలనుకోవడం కాదు. ఆమె దేవి కదా. ప్రశ్న ఉంది, దేవి మరియమ్మ ఈ చర్చిలో ఎందుకు కనిపించాలనుకున్నారు? ఏం ఆసక్తి ఉంది? ఈ మరియమ్మ యొక్క ఆత్మ ప్రదర్శన నిజంగా కనిపిస్తున్నందున చరిత్రలో ఉన్న 2400 ఆత్మ ప్రదర్శనలు అబద్ధాలు కావు. అవును, దేవి మరియమ్మ కనిపించగలదని ఆమె చరిత్రలో పలుమార్లు కనిపించగలిగింది. ఈ 2400 ఆత్మ ప్రదర్శనలలో సాధారణమైన విషయం ఏమిటంటే దేవి మరియమ్మ దేవుడిపై విశ్వాసం. మరియమ్మ అందంగా కనిపించడానికి కాదు, దేవుడితో మా సంబంధాన్ని జీవించడంలో సహాయపడటానికి కనిపిస్తుంది. అయితే చరిత్రలో ఉన్న 100 ఇతర సందర్భాలలో జైతుల్లో నిజంగా ఇదే జరిగింది. దేవి మరియమ్మను చూసిన ఈజిప్టు ప్రజల విశ్వాసం పెరిగింది. ముస్లింల నుండి కాథలిక్గా మారిన చాలా మంది ఉన్నారు మరియు వారు బాప్తిస్మం తీసుకోవడానికి వచ్చారు. ఇది తార్కికం. మేము దేవిని నిజంగా చూసినప్పుడు జనంలో ఉన్న వ్యక్తులు తమ కట్టెల నుండి లేచి వెంటనే ఆరోగ్యవంతులవుతున్నారని చూశాము. విశ్వాసాన్ని బలపరుస్తుంది. కాబట్టి దేవుడు పంపించి మమ్మల్ని తీసుకుని మన విశ్వాసాన్ని బలపరుస్తాడు. 2వ ప్రశ్న, దేవుడు ఎందుకు దేవి మరియమ్మను పంపించడం లేదు? దీనికి సమాధానం కోసం నేను మీకు నా వీడియోను సూచిస్తున్నాను. దేవుడు స్వేచ్ఛ ఇవ్వాలనుకుంటున్నాడని వివరించాను. అందువల్ల మనకు తగినంత చీకటిని వదిలివేస్తుంది. మనం అతనిని విశ్వసించలేము. అతను దాచిన దేవుడు బైబిల్ చెప్పినట్లు. ఇది చెప్పిన తర్వాత దేవుడు మనకు విశ్వాసం పెట్టడానికి ఇచ్చే వెలుగు భాగం స్పష్టంగా ఉంది. ఏమీ సందేహం లేకుండా ఆయన మనకు స్వేచ్ఛ కోసం ఇచ్చే చిన్న అంధక ప్రాంతం కంటే చాలా పెద్దది. దేవుడు ప్రతి 5 నిమిషాలకు జోక్యం చేసుకుంటాడు. కళ్ళను తెరవడం నేర్చుకుంటే దేవి మరియమ్మ యొక్క ఆత్మ ప్రదర్శనలు తరచూ కనిపిస్తాయి. 2400 సంవత్సరాలు చెప్పిన సంవత్సరానికి. కానీ దీన్ని వీడియోల్లో 3వ ప్రశ్న, 3వ ఎందుకు ఇక్కడ ఎందుకు? దేవి మరియమ్మ ఈజిప్టులో, ప్రత్యేకంగా కైరోలో ఈ ప్రాంతంలో ఎందుకు ప్రమయ్యారు అంటే మీరు పరిశోధనల్లో చూడబోతున్నారు. ఈజిప్టులో దేవికి జరిగిన ఏకైక కాదు, ఇవి మరికొన్ని ఉన్నాయి. ఇవి జైతున్కు సమానంగా అద్భుతమైనవి. ఇది తర్వాతి 2000 సంవత్సరాల వరకు జరిగింది. కానీ బాగుంది, అంతలో చాలా ఆసక్తికరంగా ఉంది. జైటౌన్ యొక్క ప్రదర్శన ఈజిప్ట్కు వెళ్లే ఖచ్చితమైన ప్రదేశంలో జరిగినట్లు అనిపిస్తుంది. మీరు అనుకుంటున్నారా ఇది ఏమిటి? ఈజిప్టులో పరారీ సువార్తల్లో చెప్పబడినది పవిత్ర కుటుంబం మరియమ్మ, యోసేప్ మరియు చిన్న యేసు ఈజిప్టుకు పరారైన క్షణం. హెరోద్ వేధింపుల వల్ల వారు అక్కడే ఉన్నారు. బిడ్డలను చంపాలని కోరాడు. సరే, నేను మీకు వివరాలు చెబుతాను. ఆత్మ ప్రదర్శన కొట్టడం గతంలో జరిగిన ఈ సంఘటనకు సూచించే సంకేతం కావచ్చు. అయితే నేను మీకు చెప్పిన మరియమ్మ యొక్క ఇతర ఆత్మ ప్రదర్శనలు పవిత్ర కుటుంబం ఈజిప్టులో పరారీలో తీసుకున్న మార్గంపై ఉండవచ్చు. కానీ ఇది మరొకసారి చివరి విషయం. ఆత్మ ప్రదర్శనలు సంవత్సరాల క్రితం అక్కడ ప్రకటించబడ్డాయి. జూలై 13 మరియు 14, 1962లో రమౌట్ యువతి వర్జిన్ దర్శనమిచ్చిందని చెప్పింది. ఈ ప్రదర్శన ఆమెకు తరువాత నిజంగా జరిగే విషయాలు వెల్లడించింది. ఆమె క్షణం వంటి ఆమె సాక్ష్యంలో మరియమ్మ నేను గొప్పదాన్ని చేస్తాను అని చెప్పింది. మహానుభావులు ప్రార్థన చేయడానికి ప్రపంచం మెరుస్తూ ఉంటుంది. రామౌట్ వివరిస్తుంది, నువ్వు అడిగాను మీరు ఎప్పుడు కనిపిస్తారు? ఆమె సమాధానం ఇచ్చింది, నేను ఇక్కడ కనిపించాను. ఈజిప్టులో దేవదూతల ప్రమౌత. ఆమె నా తలపైకి ఎగిరి కనుమరుగైంది. కానీ 1962లో ఆత్మ ప్రదర్శనలు 6. నేను చెప్పిన వీడియో సమాచారం పుస్తకంలో ఉంది అని గుర్తు చేస్తున్నాను. బాగుంది. రహస్యం, జైతూన్లో జరిగిన ఈ ఆత్మ ప్రదర్శన అద్భుతమైన సంఘటన. నేను చెప్పాలనుకుంటున్నది ఒక అద్భుతం సంఘటన. అదురుగా అనేక. అవును, రూపం వివరించలేని రహస్యం.
కానీ ఆమెతో పాటు వచ్చిన ఆరోగ్యాన్ని పునరుద్ధరించే అద్భుతాలు కూడా అర్థం కాని రహస్యాలు. అద్భుతాలు జరిగాయి. 1968 మరియు 1971 మధ్య కైరో జైతూన్. కానీ మీరు చూడండి, నా రహస్యాల కోసం నేను ఈ అద్భుతాలలో కేవలం ఒకే ఒక కేసును మాత్రమే లెక్కించాను. అందువల్ల జైతూన్ 100లో 2వ కేసు. యూట్యూబ్ ఛానల్లో వచ్చే తదుపరి వీడియోలలో 98 అర్థం కాని రహస్యాలు ఉన్నాయి. ఈ 100 రహస్యాలు క్రిస్టియన్ ధర్మాన్ని, ముఖ్యంగా కాథలిక్ విశ్వాసాన్ని సమీపంగా లేదా దూరంగా నిర్ధారించే 100 అద్భుతాలు. కానీ ఈ 100లో కొన్ని సందర్భాల్లో 10 లేదా 100 కేసులు చోట చేరినట్లు ఉంటాయి. ఒకటిగా లెక్కిస్తున్నాను. నేను శక్తివంతమైన కేసులతో ప్రారంభించానని అనుకుంటే కాలు తిరిగి పెరుగుతుంది మరియు మాతృమూర్తి ప్రదర్శన ఫోటో తీసినది, కానీ నిజానికి కాదు. అది 100 కేసుల తరువాత అంతే అద్భుతం విషయాలు ఉన్నాయి. ఇది కంటే చాలా అద్భుతమైనవి, ఉత్తమమైనది ఉంచుతున్నాను. రచిస్తున్నారు. మీరు ఆందోళన చెందవద్దు. ఈ వీడియో సిరీస్లో ఇతర ధర్మాలలోని అద్భుతాల చర్చ. నేను తరచుగా గమనించాను, కాథలిక్ విశ్వాసాన్ని నిర్ధారించే వందలాది ఉన్నాయని చెప్పినప్పుడు కొందరు ఒక మిల్ఫెయిల్ వాదనగా విమర్శిస్తారు. మిల్ఫెయిల్ వాదన అంటే అనేక వాదనలను ఒకేసారి ఇవ్వడం, కానీ వాస్తవానికి ఈ వాదనలలో ఏదీ బలమైనది కాదు. ఇది కేవలం వాదనల పరిమాణం. ఇది ఒక బలమైన భావనను ఇస్తుంది. చాలా విషయాలు ఉన్నాయి. నిజానికి వాదన తీసుకుంటే విలువ లేవు. కాథలిక్ అద్భుతాల కోసం ఇది కాదు, ఎందుకంటే ప్రతి అద్భుతం ఇతరులతో సంబంధం లేకుండా ఉంటుంది. ఇది అద్భుతమైనది, నిర్ధారితమైనది, బలమైనది. తిరస్కరించడం కష్టం. చెడు నమ్మకం లేకపోతే ప్రతి కేసు బలమైనది కాదు. కానీ చెప్పాలి, వేల సంఖ్యలో ఉన్నాయి. నిజాన్ని వెతుకుతున్న ఎవరో అయినా దాన్ని కనుగొనవచ్చు. కొన్ని క్షణాలు నా వెంట ఉండండి. మీకు ఒక విషయం చెప్పాలి. అద్భుతాలు ఆసక్తి ఉంటే ఇక్కడ క్లిక్ చేసి కాలు కత్తిరించబడినది తిరిగి పెరిగిందని మరో కేసును చూడవచ్చు. ఈ పరిశోధన ఎక్కువ డబ్బు ఖర్చు అవుతాయి. నేను స్క్రిప్ట్లపై దృష్టి పెట్టి వారానికి ఒక పరిశోధన విడుదల చేయడానికి మౌంటర్లను నియమించాలి. నేను ఈ రీతిని కొనసాగించడానికి మీ సహాయం అవసరం. నా బడ్జెట్లో లోటు ఉంది. ఈ పరిశోధన వీడియోలు ఉపయోగకరంగా అనిపిస్తే ఛానల్ను మద్దతు ఇవ్వడానికి నెలవారీ విరామం ఇవ్వాలని పరిగణించండి. నేను నా వెనుక ఉన్న అన్ని పుస్తకాల నుండి సేకరించిన పవిత్రుల మరియు మిస్టిక్ల ప్రత్యేక ఉల్లేఖనాల సంకలనం అందిస్తున్నాను. ఇది 20 విరామం ఇచ్చే వారికి అందించబడుతుంది. మీరు సమాచారం కోసం వ్యాఖ్యలో ఉన్న లింక్ పై క్లిక్ చేయవచ్చు. ఈ వీడియోలకు సహకరించిన, మద్దతు ఇస్తున్న అందరికీ నిజంగా ఒక పెద్ద ధన్యవాదాలు. ఇది ముగిసింది. సబ్స్క్రైబ్ అవ్వండి. మళ్ళీ కలుస్తాము.